ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు కొనసాగుతోంది. లక్షలాది మంది లబ్ధిదారులు కొత్త కార్డుల జారీతో పాటుగా పేర్ల చేర్పుల కోసం వేచి చూస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావటంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారు. కాగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీకి ముందే కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన సర్కార్ కార్డుల జారీకి ముందు రేషన్ కార్డుకు ఈ కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ గడువును కూడా విధించింది. ఏప్రిల్ 30 వరకు రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకునేందుకు గడువు విధించింది సర్కార్. అయితే ఏప్రిల్ 30 తేదీ దాటినప్పటికీ కొందరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. అయినా పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేయలేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ కేవైసీని చేసుకునేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఆ గడువు లోపు ఈ కేవైసీని పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కొత్త కార్డుల జారీకి ముందే ఈ కేవైసీ పూర్తి చేయటంతో పాటుగా బోగస్ కార్డుల ఏరివేత పైన ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఏప్రిల్ 30 వరకు గడువు విధిస్తూ ఆలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో రేషన్ సరుకులు నిలిపివేస్తామని అధికారులు ప్రకటనలు ఇచ్చారు. అలాగే ఆన్లైన్లో కూడా ఈ కేవైసీని చేసుకునే విధానాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చారు. దీంతో లబ్ధిదారులకు వెసులుబాటు కల్పిస్తూ మరో 2 నెలల పాటు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల కారణంగా కార్డులో పేరున్న చాలా మంది విద్యార్థులు వేరే ప్రాంతాల్లో ఉంటూ చదువుకోవడం వల్ల కూడా వారు ఈ కేవైసీని చేసుకోలేకపోయారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ కేవైసీ చేసుకునేందుకు గడువు పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా జూన్ 30 వరకు ఈ కేవైసీ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.